జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు బొంకూరి శంకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీఎన్జీఓ నాయకుల ఆధ్వర్యంలో శాల్వాలతో ఘనంగా సత్కరించి కేక్ కట్ చేసిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురు నాయకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఆరోగ్యవంతుడు తరచూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బొంకూరి శంకర్ జన్మదినాన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా నాయకులు, ఉద్యోగులు, సభ్యులు, అభిమానులు పాల్గొని బొంకూరి శంకర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రక్తదానం చేసిన వారిని నిర్వాహకులు అభినందించారు. ప్రధాన కార్యదర్శి సోదరుడు సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్క విద్యార్థికి మరి కిట్ను అందించి వాళ్ళ లోపల ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా మరి ముందుకు తీసుకుపోయినందుకు మరి టీఎన్జీఓస్ కార్యదర్శి మరి వారి తోటి సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అలాగే మా సెంట్రల్ ఫోరం ఆర్గనైజ్ సెక్రటరీ సోదరుడు సందీప్ రావు మరి అలాగే అంగన్వాడీ కేంద్రంలో మరి కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే బ్యాగులను కూడా పంపిణీ చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మరి చెట్లు నాటే కార్యక్రమం కూడా చేసినారు. మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి మా అంగన్వాడీ కానీ, ఆశాలు కానీ చాలామంది ఉద్యోగులందరూ కూడా కలిసిమెలిసి నా యొక్క జన్మదినాన్ని ఒక పండుగ వాతావరణంలో మరి ముందుకు తీసుకుపోవడం అంటే నిజంగా కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఏది ఏమైనప్పటికీ మీరు చూపించినటువంటి ఏదైతే బాట ఉందో ఎంప్లాయీస్ యొక్క సేవే మా మార్గం అనే మా ధోరణిలో మరి తెలంగాణ ఎన్జిఓల సంఘం ముందుకు పోతూ ఉన్నది. మరి ఎంప్లాయీస్ యొక్క సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కరించే దిశలో మేమందరం కూడా కలిసిమెలిసి ఉంటామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క జన్మదిన వేడుకలకు మరి మీరందరూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు బొంకూరి శంకరయ్య గారి జన్మదిన సందర్భంగా మేమందరం కలిసి ఈ ఉద్యోగుల ఐక్యత నిరూపించుకోవడానికి కాకుండా ఇది మా శంకరన్న మీ వెన్నంటే ఉంటాం. 10 సంవత్సరాల మన ఉద్యోగుల సమస్యలు ఎవరు పోయినా కూడా కాదు అనుకుంటే వెంటనే పరిష్కరిస్తూ వస్తున్నారు. సో ఈసారి దానికంటే మించి ఈ రక్తదానం కార్యక్రమం చేయడం కానీ, తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం కానీ, ఇంతకంటే మించి మనం పొద్దున ప్రాథమిక పాఠశాలలో మా సభ్యులందరూ కలిసి వాళ్ళకు 10 ఐటమ్స్తో కలిసిన ఒక స్టేషనరీ కిట్ను ప్రతి విద్యార్థికి, పేద విద్యార్థికి అందించి మన పెద్దపల్లి జిల్లా నుంచి వారందరినీ భావి తరాలకు మార్గదర్శకంగా తీర్చిదిద్దడానికి వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంటుందని అందించారు. అది కాకుండా అంగన్వాడీ కేంద్రంలో బ్యాగులు చేయండి, అమ్మ పరివార్ అనే గోదావరికి అనాథాశ్రమంలో వాళ్ళకి ఫుడ్ కానీ, వృద్ధులకు ఫుడ్ కానీ కూడా అరేంజ్ చేశారు. ఇవన్నీ చేయడం ఉద్దేశం ఏంటంటే మన పెద్దపల్లి జిల్లాను ఎంప్లాయీల ఐక్యతో పాటు ప్రజలకు కూడా సేవా మార్గంలో ఉండాలి, అందరూ ఎదగాలి, పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రంలో మంచి పేరు రావాలనే ఒక తపనతో అన్న బొంకూరి శంకరన్న చేస్తారు. మేమందరం అన్న వెన్నంటే ఉంటూ ఇలా ఏ కార్యక్రమం పిలిపించినా కూడా మేము ఇలా ఒక మంచి టీం తయారైంది. ఈ టీంతో మేము వెన్నంటే ఉంటామని పెద్దపల్లి ప్రజలందరికీ, ఎంప్లాయీస్ అందరికీ మేము హామీ ఇస్తున్నాం.